బావా మీరు అందరూ హైదరాబాద్ దమ్ బిర్యానీ గురించి వింటారు కానీ కోనసీమ దమ్ బిర్యానీ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తానో చూడండి. ఆ రోజు ఉదయం మా ఫ్రెండ్ అమలాపురం నుంచి ఫోన్ చేశాడు, ఎరా ఏం చేస్తావని. ఏం చేస్తారా, బిర్యానీ చేసుకుందాం అనుకున్నాను. సరే అయితే వస్తాను అన్నాడు, వచ్చారా అని చెప్పాను నేను. ఈ కోనసీమ దమ్ బిర్యానీ తయారు చేయడం కోసం అంత ఎంత బాటలు కదమ్మా, చూస్తారు కదా ఈ వీడియోలో. సరిగ్గా అలా అన్నాను లేదా మా ఫ్రెండ్ వచ్చాడండి. ఇదైతే కష్టం. నేను చేసిన బిర్యానీ టేస్ట్ చేయాలండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కోనసీమ దమ్ బిర్యానీ తయారు చేయడం మొదలెడదాం. ముందుగా మనకు కావాల్సిన జాయింట్లన్నీ కొన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ జాయింట్ అన్నిటికీ మనం మార్క్ చేసుకోవాలంటే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మసాలా పూర్తిగా పట్టాలి కదా, దానికోసం. అయితే ఈ దమ్ బిర్యానీకి నేను కేజీన్నర చికెన్, కేజీన్నర రైస్ వాడాను. అందులో కావాల్సిన సరుకులన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ లోకి 2 టీ స్పూన్ల ఎర్రటి కారం, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు సాల్ట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. నిజంగా ఇది స్మెల్ చూస్తుంటే చాలా బాగుంది. అనాస పువ్వు 2, మరాఠీ మొగ్గ 1, జాపత్రి 1, బిర్యానీ మసాలా 2 స్పూన్లు, ఆయిల్ 6 స్పూన్లు, యాలకులు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క 1. ఇలాగ అన్ని కూడా అందులో వేసేసుకుని ఆ తర్వాత నిమ్మకాయ తీసుకుని హాఫ్ చెక్క శుభ్రంగా పిండేయాలి. ఇది ఆ చికెన్ అంతగా పట్టడం కోసం. ఆ తర్వాత పెరుగు 1 హాఫ్ కప్ అన్నమాట. స్పూన్ తీసుకోవాలనుకుంటే కనుక 1 4-5 స్పూన్లు. ఎందుకంటే పెరుగు వేసుకుని మనం దాన్ని మ్యాగ్నేట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటది. కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం 2 కూడా కట్ చేసి తరిగించుకున్నాం కదా, వాటిని కూడా చికెన్ వేసి బాగా మిక్సింగ్ చేసి 2 గంటల వరకు అలా వదిలేయాలి. ఎందుకంటే అంత బాగా మ్యాగ్నేట్ అయితే మనకి అంత బాగా రుచిగా ఉంటది కాబట్టి. అలా అని చెప్పి మరీ 2 రోజులు చేయరు కనుక జస్ట్ 2 గంటలు అలా సరిపోతుంది. అలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని 2 గంటలు అలా వదిలేసిన తర్వాత అన్నట్టు పచ్చిమిర్చి కూడా మనం మిక్సింగ్ చేసుకోవాలి. అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కలిపేసిన ఆ మ్యాగ్నేట్ చికెన్ ని తీసుకొచ్చి బిర్యానీ గిన్నెలో వేసుకుని అటు ఇటు ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని. ఆ తర్వాత సన్నగా చెక్కున్న ఆనియన్స్ ని గోల్డ్ కలర్ లో వచ్చే వరకు వేపుకోవాలి మనం. ఒక పక్క మనకి ఆనియన్స్ ఎగుతా ఉంటాయి, ఒక పక్కనేమో మనకి దమ్ పీసులు మగ్గుతా ఉంటాయి. ఈ లోపు ఆ బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కుని వాటర్ లో వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్ ఒకటి పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని అందులోకి మన బిర్యానీ మసాలాన్ని వేయాలి. ఆ వాటర్ లోకి 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్లు నెయ్యి వేసుకుని శుభ్రంగా కడాయి తిప్పాలి. ఆ తర్వాత ఆ వాటర్ ని బాగా మరిగించాలి. ఎంత మరిగించడం అంటే మనకు ఈ బాస్మతి రైస్ ని వేస్తే టబక్కమని బిర్యానీ అయిపోయేంత మరిగిపోవాలి. ఇంక ఈ వాటర్ బియ్యం గురించి చెప్తున్నాను కదా అని పక్కన మనం ఆల్రెడీ చికెన్ నోటి మగ్గ పెడుతున్నాం, దానికి మర్చిపోవద్దు. అది కూడా అప్పుడు చూసుకుంటూ ఉండాలి. లేకపోతే కోనసీమ దమ్ బిర్యానీ కాదు, బొగ్గు దమ్ బిర్యానీ అవుతుంది. 70% ఉడికించుకున్న ఆ దమ్ రైస్ ని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ దమ్ పీసుల మీద లేయర్లుగా వేసుకోవాలి. ఈ రైస్ తో పాటు మనం ముందుగానే గోల్డ్ కలర్ లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఆనియన్స్ ని, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేయాలి. అలా చేసిన తర్వాత ఆ బిర్యానీ గిన్నె మీద మూత పెట్టేసి దాని ఆవిరి బయటికి రాకుండా మైదా పిండితో సీల్ తయారు చేసుకోవాలి. ఆ సీల్ ఎలా ఉండాలంటే పాంపిల్లో తయారు చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆ మైదా పిండి పాంపిల్లని మూత చుట్టూ సీల్ చేసేయాలి. దాని మీద బరువుగా ఒక గిన్నె కూడా పెట్టుకోవడం మంచిది. ఒక అరగంట తర్వాత జాగ్రత్తగా గిన్నె దించుకుని తినడానికి రెడీ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలా బిర్యానీ మూతను తీసి స్మెల్ చూస్తే ఉంటది నోట్లో లాలాజలం ఊరిపోతుందంటే అతిశయోక్తి లేదండి. ఇంకా బిర్యానీ చూసిన రాగలమా? గబగబా ప్లేట్ తీసుకుని ఆ దమ్ము రైస్ ని కింద నుంచి పీసుల్ని, జాయింట్లని తీసుకుని ప్లేట్లో వేసుకుని ఎప్పుడు తినేద్దామా అనంత కసిగా ఊపుగా ఉన్నానమాట. ఇంకా అనుకున్న తర్వాత అన్ని వడ్డించేసుకుని తినడం మొదలెట్టాను. ఖైదీ సినిమాలో కార్తీలాగా బిర్యానీ తింటుంటే ఆహా సూపర్ అన్నమాట. ఇంకా అసలు ఆ టేస్ట్ అదిరిపోయింది. మీకు కూడా పెట్టాలని కానీ ఏం చేస్తాం మరి, అట్లీస్ట్ నేను చెప్పినట్టైనా చేసుకుని మీరైనా తినండి. ఆ బిర్యానీ మీద దమ్ పీసుల మీద లెమన్ పిండుకొని తింటా ఉంటే ఆహా అసలు ఒక పీసులుగా తిడిపోతుంది అనమాట. నిజంగా బయట ఎన్నైనా తింటాం కానీ ఇంట్లో వండుకున్న దారే వేరు, ఆ టేస్టే వేరండి. ఇలా బిర్యానీ తింటా ఉంటే బయట కాకులు వచ్చేస్తున్నాయండి. ఏంటా అని చూస్తే ఇంటికి మా అమలాపురం బాగా వచ్చాడు. ఇటు చూసాపరా కెమెరాకు చూసాపరా.
ఎంతైనా మా గోదావరి కదండి, ఆ మాత్రం ఎటగారు ఉంటది. ఇంకా మా శివబాబుకి నేను వండిన దమ్ బిర్యానీ పెట్టానండి. లొట్టలు వేసుకుంటా లబలబలబ ఆగేయడండి. ఎరా ఎలా ఉందిరా అని అడిగాను. చాలా బాగుంది అన్నాడండి. చూడండి కాలుతాడు ఎక్స్ప్రెషన్ వాడి మాటకి ఎంత ఎడ ఉందో. మా బావ కూడా వచ్చి బిర్యానీ తింటుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ ఆనందం తట్టుకోలేక ఇంకో 2 పీసులు ఎక్స్ట్రా వేసాను అడిగి. వద్దు అంటూనే ఒక కన్ను కొట్టాడు నాకు. అంటే నాకు అర్థమైంది అనుకోండి, మీకు కూడా అర్థమైంటుంది అనుకున్నాను. మొత్తం మీద నేను తయారు చేసిన బిర్యానీ మా బావ తిని చాలా బాగుందని చెప్పడం ఈ వీడియోకి అదే హైలైట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కోనసీమ దమ్ బిర్యానీ.